ఏం చెప్తాం ఇవాళ, ఏం చెప్దాం అనుకున్నా మర్చిపోయా. చెప్తా, ఏం కాదు అయినా సరే ఇది కూడా చెప్తా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. బస్ దా కూసో. ఏ రాబాయ్ రాబాయ్ కూసో తోడు. యో బ్రో, మన బ్రో కొంచెం రిచ్ అనమాట. మైక్ ఎక్కువ నా దగ్గర ఉంది, ఓకేనా? కొంచెం సో థింగ్స్ విచ్ హెల్ప్ ఇన్ టు ఇంగ్లీష్ ఏంట్రా? లైక్ గ్లోబ్ చేయడానికి హెల్ప్ చేసిన. లైక్ నేను తోపు తుర్మా అని చెప్పా, బట్ ఈ థింగ్స్ చేస్తే కొంచెం నేను బెటర్ అయ్యా యాజ్ కంపేర్ టు పాస్పోర్ట్ చూపిస్తా. సో మీరు నచ్చితే కనుక యూజ్ చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ థింగ్ వచ్చి వర్కౌట్. మొన్న స్టార్ట్ చేసినావా? ఓకే, టీవీ ఇంటర్వ్యూ లెక్క చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చి వర్కౌట్. కంప్లీట్లీ వర్కౌట్ చేస్తే ఏంటంటే అంటే నీకు బట్టలు అనేది నీకు కంప్లీట్ గా ఏం వేసినా సరే కంప్లీట్ గా ఫిట్ వస్తుంది అనమాట. సో నీకు ఎవరైనా చూసినా సరే అయ్యా వీడు వర్కౌట్ చేస్తున్నా, వీడు ఫిట్ గా ఉన్నాడు అని లైక్ లైక్ పడుతుంది అనమాట. ఫస్ట్ ఐకాన్ ఫిట్నెస్ వస్తుంది అనమాట. ఫేస్ మనం ఏం చేయలేము అనుకో, ఫేస్ కూడా బెటర్ అయింది. సెకండ్ వచ్చి డైట్. మెయిన్ డైటే. నీ రికవరీ గానీ, నీ ప్రాపర్ న్యూట్రిషన్ గానీ అంత కాంప్లికేటెడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా నీ ఎవ్రీ మీల్ లో ప్రోటీన్ ఉండేలా, ప్రోటీన్ కార్బ్స్ ఇవన్నీ ఉండేలా చూసుకో. ఫైబర్ ఫ్యాట్స్ ఉండేలా చూసుకో. దాని తర్వాత వచ్చి షుగర్స్. డైట్ అంటే ఇది కూడా పెడదాం. దీని తర్వాత మెయిన్ ప్రాసెస్ ఫుడ్స్. ఎలా అంటే ఆయిల్స్ గానీ, డీప్ ఆయిల్ ఫుడ్స్ గానీ, ప్యాకెట్ ఫుడ్స్ గానీ ఇవి కట్ చేయాలి, ఓకేనా? దాని తర్వాత షుగర్స్, బ్యాడ్ ఫ్యాట్స్. ఎస్, మళ్ళీ ఎక్కువైపోయింది అనుకో ఉన్నది కూడా ఇలా అవుతుంది అనమాట. దాని తర్వాత ఏమంటారు షుగర్స్ మెయిన్ ఎనిమి అనమాట. బీరన్ తాగచ్చు కానీ షుగర్ తాగద్దు అంటారు. సో అనమాట, అట్లా అనమాట. సో షుగర్స్ అనేది అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఇంకో థర్డ్ థింగ్ వచ్చి హైడ్రేటెడ్, ఓకేనా? కంప్లీట్లీ హైడ్రేటెడ్ ఉండేలా చూసుకోండి. ఎలా అంటే లైక్ 30 అండ్ మరీ అన్న 4 లీటర్స్ 5 లీటర్స్ అనేం కాదు. నెక్స్ట్ యూరిన్ అనేది ఎల్లు రాకుండా వచ్చేలా చూసుకోండి, ఓకేనా? మన బాడీ హైడ్రేటెడ్ ఉండేలా చూసుకోండి, ఓకేనా? దాని తర్వాత మెయిన్ స్లీప్. మన వాళ్ళు 2 గంటల వరకు పబ్జీలు ఆడుకుంటూ జాగారం చేస్తారు అనమాట. సో అది స్లీప్ కూడా పక్కా ఒక అట్లీస్ట్ 7 hours. చాలా మంది ఏంటంటే రికవరీ కూడా ఎట్లా అంటే ఒక ఇలా అనుకుంటారు, లైక్ మార్నింగ్ 5 hours పడుకున్నాం, మళ్ళీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3 hours పడుకున్నాం, రికవరీ అవుతుంది అంటారు. సో మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ తెలిసింది ఏంటంటే ఎప్పుడన్నా సరే మజిల్ అనేది రికవరీ అయ్యేది ఇట్స్ ఓన్లీ ఇట్లా ఏమంటారు కంప్లీట్ స్ట్రైట్ స్లీప్ లోనే మనది మజిల్ అనేది రికవరీ అవుతుంది అనమాట. సో కంప్లీట్ స్ట్రైట్ స్లీప్ ఉండాలన్నమాట, అప్పుడే రికవరీ అవుతుంది. దాని తర్వాత వచ్చి ఇంకేమంటారు క్లోతింగ్. దీని గురించి నాకు పెద్ద తెలియదు, బట్ నేను యూజ్ చేసేది అయితే సింపుల్ గా ఎప్పుడైనా సరే బట్టలు తీసుకున్నప్పుడు ఇట్లా ఏమంటారు కాపీస్ ఉంటాయి కదా, అర్మానీ ఎక్స్చేంజ్, అమ్రి, ఇట్లా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి కదా, అట్లా పెద్ద పెద్ద వేసుకోకండి. సో ఎందుకంటే ప్లెయిన్ టీ షర్ట్స్ తీసుకోవాలి. ఎస్, మోడల్ లెక్క తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు మన ఫేస్ కంటే రాగలేదని, దొరికిపోతాం, ఈజీగా దొరికిపోతాం. సో మేక్ ష్యూర్ అట్లాంటివి బట్టలకి వెళ్ళకండి. సో గో ఫర్ సర్టెల్ కలర్స్ అండ్ మినిమల్ ప్రింటింగ్ ఉన్నది తీసుకున్నారంటే మీరు ఎక్కడైనా పుల్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసిన వరకు అయితే ఇంతే. బ్రో వచ్చి పాపం మిడిల్ లో క్యామ్ వచ్చేసిండు, నాకు ఏమో లేని కూడా వచ్చేసినాయి. మింత్రాల ఆఫర్లు ఉన్నప్పుడు బ్రో లింక్ షేర్ చేస్తారు, ఎతికి పెడతారు. నాకు అంత ఓపిక లేదు, ఓకేనా? సో దట్స్ ఇవాళకి అంతే.